ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 15, 16 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, అదృష్ట తలుపులు ఎలా తెరుచుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి, ఎలాంటి శుభవార్త మీరు వినబోతున్నారో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కుటుంబ సమస్యల నుండి విముక్తి, శత్రు నివారణ, ఉద్యోగ ధన వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబం సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 15, 16 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. కష్టాల నుండి విముక్తి అయితే ఇప్పుడు లభించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గత కొన్ని నెలలుగా జీవితంలో అయితే ఒక ప్రశ్న మాత్రం మీకు పదే పదే ఎదురవుతూ వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా కానీ నాకు ఫలితం దక్కడం లేదు అన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని దూరం చేశారు. చివరి నిమిషంలో మీకు అవకాశాలు చేతిలోంచి జారిపోవడం జరిగింది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యం కావడం, ఉద్యోగంలో గుర్తింపు రాకపోవడం, కుటుంబంలో మీ యొక్క విలువ అనేది తగ్గిపోవడం వంటి అనుభవాలు మీ మనసులో బాగా అలసిపోయేలా మిమ్మల్ని చేశాయి. బయటకు మీరు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఆందోళన మోస్తూ వచ్చారు. ఇదే వృశ్చిక రాశి వారికి. అయితే ఈ సమయంలో వారి ప్రత్యేకంగా ఎంత బాగా ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఎవ్వరికి చెప్పరు. తమలో తామే భరిస్తూ ఉంటారు. వీరు రహస్య స్వభావులు. అలాగే ఒక నిర్ణయం అయితే వీరు తీసుకుంటే వెనక్కి అస్సలు తగ్గడు. అందుకే శని కుజుడు మీకు పరీక్షలు పెట్టినా సరే ఈ సమయంలో మీరు పూర్తిగా విసిగిపోకుండా నిలబడే స్వభావం ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మాత్రం గ్రహస్థితిలో కనిపిస్తున్నటువంటి మార్పులు మీకు సహనానికి చిన్నదైన శుభ సంకేతాన్ని ఇప్పుడు తీసుకురాబోతున్నాయి. మీరు ఊహించని వ్యక్తి నుండి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ రావచ్చు. చాలా రోజులుగా స్పందించని ఒక వ్యక్తి లేదా అధికారి, ఒక సంస్థ సమాచారం ఇవ్వవచ్చు. ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ఈ సమయంలో మర్చిపోయినటువంటి ఒక అప్లికేషన్ మీకు గుర్తుకు వచ్చేలా ఒక మెసేజ్ అయితే మీరు పొందవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఆగిపోయిన ఆర్డర్లు మళ్ళీ ప్రారంభం అయ్యే సూచనలు
కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే పూర్తిగా తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు మీకు దినదినంగా అభివృద్ధి చెందుతుంది. ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో మంచి లాభాలను పొందే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఒక మంచి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆ శుభవార్త ఎంత పెద్దదో కంటే అది వచ్చే సమయం మీకు చాలా ముఖ్యమైనది. ఇక మీరు ఆశ వదిలివేసినటువంటి సమయంలో అది మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ యొక్క 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వచ్చినట్టు ప్రతి సమాచారం, ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. చిన్న విషయంలో కనిపించిన పెద్ద అవకాశానికి తలుపు తట్టే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశివారు మనస్ఫూర్తిగా నమ్మితే పూర్తిగా అయితే మీరు నమ్మేస్తారు. అదే నమ్మకం కొన్నిసార్లు మీకు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. అయితే వృశ్చిక రాశి వారికి స్నేహితులు, బంధువులు, భాగస్వామి లేదా సహోద్యోగి విషయంలో మీరు గతంలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని నిరాశ ఇప్పటికీ మీ మనసులో మెలుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎవరు మంచి మాట చెప్పినా సరే మీరు వెంటనే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఇది మీ యొక్క అనుభవం నేర్పిన జాగ్రత్త. అందుకే ఈ యొక్క 2 రోజుల్లో అదే అనుభవం మీకు రక్షణగా మారుతుంది. గతంలో చేసిన పొరపాటు ఈసారి అయితే మీరు మళ్ళీ చేయరు. ఎవరో ఒకరు మీకు ఆకర్షణీయమైన మాటలు చెప్పినా మీరు వెంటనే దానికి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించే అవకాశం ఉంది. ఇదే మీ యొక్క విజయానికి కారణం అవుతుంది. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం మీలో అంతరాత్మను బలంగా పనిచేస్తుంది. మీ యొక్క మనసు ఏది సరైందో ముందుగానే హెచ్చరిస్తుంది. అందుకే ఎవరికైనా సరే మీరు డబ్బు ఇవ్వడం, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకండి. అదే నిజంగా మీకు మేలు చేసుకునే వ్యక్తి కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు ఊహించని ఒక సమాచారం కూడా మీరు పొందవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం కావచ్చు, అదే విదేశీ అవకాశం కావచ్చు, అదేవిధంగా వ్యాపార సంబంధం కావచ్చు, లేదా మీ కుటుంబానికి ఆనందం కలిగించే విషయం కూడా కావచ్చండి. మీరు గతంలో ఎదుర్కొంటున్న కష్టాలు వృధా కాలేవని ఈ యొక్క సంఘటన మీకు తెలియజేస్తుంది. దేవుడు ఆలస్యంగా చేసినా కానీ మీకు అవసరమైన సమయంలోనే మంచి మార్గాన్ని చూపిస్తాడని మీరు బలంగా నమ్మండి. అయితే ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భగవంతుని అనుగ్రహం వల్ల కష్టాల నుండి ఇప్పుడు పూర్తి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అయితే ఆశను పెంచే పరిస్థితులు కూడా ఇప్పుడు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన ఒక విషయం కూడా మళ్ళీ ఇప్పుడు మీ యొక్క ముందుకు రావచ్చు. చాలామంది ఇది జరగదు అని భావించిన ఒక పని అకస్మాత్తుగా ఇప్పుడు కదలడం ముందుకు రావచ్చు, ప్రారంభం అవుతుంది. మీరు ఆశించిన చోటు నుంచి వచ్చిన ఒక సమాచారం మీ యొక్క జీవిత దిశనే మార్చివేస్తుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే శుభకార్యాల గురించి మాట్లాడడం మొదలవుతుంది. మరికొందరికి దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా మీ మనస్సులో పెట్టుకున్న ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క పెద్ద కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త కస్టమర్లు లేదా పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. ఈ శుభకాలంలో మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారికి కోపం త్వరగా వస్తుంది. కొన్నిసార్లు మంచి అవకాశాన్ని కూడా కఠినమైన మాటతో దూరం చేసుకుంటారు. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మాటకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడటం ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే ఈ 2 రోజుల్లో
కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా మీరు వినడం మంచిది. ఈ 2 రోజుల్లో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్నటువంటి భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నా మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితాలనే పొందుతారు. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి భాగస్వామి నుండి వచ్చే ఒక సలహా సూచన మీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది. ఈ సమయంలో అయితే వారి మాటను మీరు గమనించండి, వారి మాటకు విలువ ఇవ్వండి. జీవిత భాగస్వామి ఇచ్చే ఒక చిన్న సలహా మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు కోపాన్ని నియంత్రించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. గతంలో మీకు ఎదురైన ఒక పెద్ద సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం ఇప్పుడు కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కావచ్చు, లేదంటే మీ భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు ఉంటే, మీ తాతల ఆస్తులు ఏవైనా ఉంటే అవి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు, మొండి బాకీలు ఇప్పుడు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. అలాగే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ 2 రోజుల్లో గణపతి పటం ముందు మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పండి. తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించి గణపతి అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.